నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి మరియు వైసీపీ నాయకులు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, పాల్గొన్న వ్యాపారస్తులు. గూడూరు పట్టణంలో వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, పలు ఆలయాల్లో సామూహిక కుంకుమ పూజలు, పల్లకి సేవా కార్యక్రమాలు, అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ప్రజలకు ఉపయోగకరంగా ప్రభుత్వం అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించిందని, దీనివల్ల పలు వస్తువులు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయని, తగ్గిన జీఎస్టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాణిజ్య పన్నుల శాఖ తిరుపతి రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ కమిషనర్ నాగేంద్ర వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరియు వ్యాపారస్తులతో కలిసి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాణిజ్య పన్నుల శాఖ తిరుపతి రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ కమిషనర్ నాగేంద్ర మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగకరంగా అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించిందని, దీనివల్ల పళ్ళు, నిత్యావసర సరుకులు, మందులు, బేకరీ ఫుడ్స్ తక్కువ ధరకే లభిస్తాయని తెలిపారు. తగ్గిన జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబంలో కొంత ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం కల్పిస్తున్న వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీలు, పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ గూడూరు అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెల్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ కోట సునీల్ కుమార్, వ్యాపారస్తులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 22 నుంచి దాదాపు 350 వస్తువుల పైన జీఎస్టీ తగ్గించింది. ముఖ్యంగా మనం ఉదయాన్నే చేసే బస్సు కాడి నుంచి, పేస్ట్ కాడి నుంచి, షాంపూ కాడి నుంచి, షేవింగ్ క్రీమ్ కాడి నుంచి దాదాపు 18 నుంచి 5% తీసుకొచ్చింది. అదేవిధంగా వంట పాత్రలు అయితే 5% తగ్గించింది, స్టవ్లు తగ్గించింది, కాఫీ పొడి తగ్గించింది. అదేవిధంగా రైతులకు ట్రాక్టర్స్ 12 నుంచి 5% చేసింది. విద్యార్థులకు నోట్బుక్స్ పైన ట్యాక్స్ తీసేసింది, ఎరేజర్స్ పైన ట్యాక్స్ తీసేసింది. సో అనేక వర్గాలుగా డైలీ ఒక లెక్క ప్రకారం దేశంలో 2.5 లక్షల కోట్ల జీఎస్టీ వలన ప్రభుత్వంకు ప్రజలకు ఆదా అవుతుంది. రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు ప్రజలకు ఆదా అవుతుంది. ఈ ఆదాయం అంతా ప్రజలకు చేరాలని, ఎటువంటి ఇబ్బందులు డీలర్స్ కానీ ప్రజలకు కూడా కంఫర్టబుల్గా ఈ 8,000 కోట్లు ప్రజలకు చేరడానికి ముఖ్యంగా అవగాహన అవసరము. ప్రజలకు అవగాహన అవసరము. వాళ్ళు అడగవలసింది, మాకు రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గింది, వస్తువులు తగ్గిమని. అదేవిధంగా డీలర్స్ కూడా తగ్గివలసింది. దానివల్ల వాళ్ళకి టర్నోవర్లు పెరుగుతాయి, అటు బిజినెస్ పెరుగుతుంది. అందువల్ల అప్ టు అక్టోబర్ 18వ తేదీ వరకు ఈ అవగాహన కల్పిస్తూనే ఉంటాం. ప్రజలకు అనేక రూపాల్లో కూడా కల్పిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ని తీసుకువచ్చారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగ మురళి మరియు వైసీపీ నాయకులు డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అన్ని పంచాయతీల వారీగా ఉన్న నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ వినియోగించుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులపై చేస్తున్న దౌర్జన్యాలను డిజిటల్ బుక్లో పొందుపరిచి రేపటి రోజు వారిపై విచారణ చేపట్టి శిక్ష పడే విధంగా పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పిస్తున్నారని వెల్లడించారు. డిజిటల్ బుక్ రెడ్ బుక్ లాగా కక్ష సాధింపు ధోరణి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎవరైతే అన్యాయం చేస్తారో, అక్రమంగా ప్రవర్తిస్తారో, దాడులు చేస్తారో వారికి గుణపాఠం చెప్తాం. ఈ కార్యక్రమంలో బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మెట్ట రాధారెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 24వ తేదీన మా ప్రీతం నాయకులు శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత
కార్యకర్తలు నాయకులు పడుతున్నటువంటి బాధలను విశ్లేషించుకొని ఒక మంచి విధానం ద్వారా వాళ్ళకి భరోసా ఇవ్వాలని సదుద్దేశంతో ఒక బృహత్తరమైనటువంటి విధానాన్ని అమలుపరుస్తున్నారు. అందులో భాగంగా ఏ గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వం అధికార మదంతో మనుషుల్ని తోటి మనుషుల్ని మనుషుల్లాగా చూడకుండా కక్షపూత వాతావరణంలో ముందుకెళ్తున్నారు. వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ అధికారులు కూడా అదే రకంగా తయారవడం దురదృష్టకరం. నిజంగా శోచనీయం కూడా. ఇది ఎంత బాధాకరం అంటే ఏదో ఎలక్షన్లు అవుతాయి, ఎవరి అభిమానం వాళ్ళు వేస్తారు, మరి ప్రభుత్వాలు అవుతాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు అంతా కూడా మన జనాలు, మన రాష్ట్ర జనాలు, మన జిల్లా జనాలు, మన కాన్స్టిట్యూన్సీ జనాలు అనే విధానంలో పోవాలే తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వివక్షత లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, కులమతాలకు అతీతంగా మరి ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రయోజనాలన్నీ కూడా చేకూర్చిన విధం భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా స్పష్టంగా తెలిసిన స్పష్టం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత భయంకరంగా, మరి ఇంత అమానుషంగా, ఒక పదంలో చెప్పాలంటే అమానుషంగమైనటువంటి వాతావరణంలో ముందుకెళ్తున్నారు. మీరు గమనించారు, పేదల కోసం 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చారు. ఉన్నవి కాకుండా 8, తర్వాత 17 మెడికల్ కాలేజ్. అంటే భారతదేశ చరిత్రలో ఇంతగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రం వేరేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ తరఫున తెచ్చిన దాఖలాలే లేవు. ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు మొదట ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మమతా కాలేజీని తెలంగాణలో ఫస్ట్ తెచ్చారు. రెండోది మన నారాయణ గారు. అవి రెండు మనకు అర్థమవుతున్నాయి. ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరంగా పోతే ఏ రకంగా గుంజుతున్నారు, పేద ప్రజల్ని పరీక్షలకు కానీ హెల్త్ పరంగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఏ రకంగా కార్పొరేట్ హాస్పిటల్తో సమానంగా వాళ్ళు గుంజుతున్నారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరు ఉంది. ఏ రకమైన వాతావరణం ఉంది పేద ప్రజలకి. ఇక్కడ ఒక్క రోజు ఉండి అన్ని పరీక్షలు చేయాలంటే 30-40 వేలు అవుతుంది నారాయణలో. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి ఇది లేకుండా మామూలుగానే అన్ని పరీక్షలు చేసుకొని ముందుకు వస్తున్నారు. అంటే సర్వీస్ ప్రకారంగా చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల పేద ప్రజలకు చాలా ప్రయోజనం ఉంటుంది. అవేమీ పరిగణలో తీసుకోకుండా అమానుషంగా 17 కాలేజీలు 7 కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. 7 కాలేజీలు మోర్ దాన్ 50% అంతా అయిపోయినాయి. కేవలం 6,000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే. గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్ వద్ద 2 టిప్పర్లు ఆగి ఉండగా ముందు టిప్పర్కు హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అయ్యి టిప్పర్ వెనుక ఉన్న టిప్పర్ను ఢీకొట్టడంతో 2 టిప్పర్ల మధ్యలో ఉన్న ఆటో ముందు బాగా దెబ్బతింది. ఆ సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెనుక టిప్పర్ ముందు భాగం దెబ్బతింది. తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టెంబాక గ్రామంలో పౌర హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని సివిల్ రైట్స్ డే పురస్కరించుకుని సర్పంచ్ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు.
ప్రతి నెల చివరి రోజున గ్రామంలోని సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లోని ప్రతి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు రోడ్ల కొరకు, ఇళ్ల మంజూరు కొరకు, రేషన్ కార్డుల కొరకు తహసీల్దార్కు విన్నవించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కార్యాలయాలకు వచ్చి తెలియజేసిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పిల్లలను బాగా చదివించుకోవాలని, పిల్లలు విద్యాపరంగా అభివృద్ధి చెందితే తల్లిదండ్రులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి ప్రసాద్, తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్, ఎంఈఓ నసీం అలీ, విఆర్ఓ హరిబాబు, మోహన్ రావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భాగస్వాములే దాంట్లో మీరు కూడా తోటి వాళ్ళ హక్కుల్ని కాలరాయకూడదు. అప్పుడు మాత్రమే ఈ పౌర హక్కుల దినోత్సవానికి సార్థకత ఉండిద్ది. మీకు ఇంకా ఈ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా మీకు ఎవరైనా రేషన్ కార్డులు రాకపోతే మీరు ఆ లిస్ట్ ఇస్తే విఆర్ఓ గారు నోట్ చేసుకుంటారు. గౌరవ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడైతే రేషన్ కార్డుకి వెసులుబాటు కల్పిస్తారో అప్పుడు మీకు ఆ అప్లికేషన్ని ప్రాసెస్ చేసి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఇళ్ల స్థలాలు ఎవరికైనా లేకపోతే గౌరవ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడైతే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఆల్రెడీ జీవో ఇచ్చి ఉన్నారు. గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని. ఆ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీ అప్లికేషన్లు వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని లబ్ధిదారులుగా అందించి హౌస్ సైట్లు కూడా అందించడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావచ్చు. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. మూల విరాట్ అమ్మవారు బంగారు చీరలో, ఉత్సవ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. తప్పెట్లతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ ఈరోజు హడావిడిగా ఉన్నారు పుస్తకాల దెబ్బకి. అసలు దారే కనపడలే ఎవరికి. దక్షిణామూర్తి రూపిణి సనపాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కళా ఆనంద కలిగా దూరంగా ఉన్నాము. అక్కడ ఆరుకోలు ఉన్నాయి. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజారు వీధిలో ఉన్న కలిసం కొట్టులో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
దసరా నవరాత్రి పర్వదినాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని గ్రామదేవత శ్రీ మనుబోలమ్మ తల్లికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కోదండ రామాపురంలోని మాయా ఫ్యాన్సీ యజమాని రాజ పురోహిత రమేష్ కుమార్, రాజ్వీ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామ పంచాయతీలోని కోదండ రామాపురంలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దసరా చావడి వద్ద దివ్యాంగుల వీధిలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కోదండ రామాంజనేయ స్వామి ఆలయం దసరా చావడి వద్ద అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించగా ఉభయదాతలుగా కందుల సుమన్ రెడ్డి, లక్ష్మీ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. పోలేరమ్మ తల్లి ఆలయంలో అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడ ఉభయదాతలుగా ఆరూరు అనిల్ కుమార్ రెడ్డి, అనిత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం లక్ష్మీ గణపతే శ్రీం గంధార్థాయ మే పరిమళ శ్రీ పుష్పక్షతాం సమర్పయామి ఓం ఆయనేతే పరాయనే సమస్త పాపక్షైకరణం శ్రీం ధర్మపత్ని సమేత్రీ నామధేస్య అమరావతి నామధేస్య సాకుటుంబాయాం ఓం మహాగణాధిపతయే నమః వరదరమే విష్ణుయాపదే దేవదే అధిపత్యదాయుః స్వస్తి వైంద్రో భద్రస్కాం స్వస్తి నమోషో విశ్వదేవనమః గిరి ముందు పెట్టు మూడు సంవత్సరాలు ఒకే శుభ ఆత్మై సమర్పయామి ఏకదంతాయ దేవతా పరిపూర్ణతానుగ్రహకృపాకటాక్షఫల సిద్ధ్యర్థముభ్యమిదం సంప్రదతే నమః ఆనో నిర్విఘ్నేన శ్రీ గూడూరు రాజ్యవీధిలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు తుమ్మూరు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 30/9/2025 ఈరోజు ఉభయదాతలుగా మిట్టపాలెం వాస్తవ్యులు స్వర్గీయ కాండ్ర సుబ్రహ్మరెడ్డి గారు వారి సతీమణి శ్రీమతి రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మన ప్రతి సంవత్సరంలో ఒకరోజు మనకు ఒక అన్నదానం ఇస్తారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్ని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద డిజిటల్ బుక్ QR కోడ్ని ఆవిష్కరించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి మరియు వైసీపీ నాయకులు. సూపర్ GST సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, పాల్గొన్న వ్యాపారస్తులు. గూడూరు పట్టణంలో వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, పలు ఆలయాల్లో సామూహిక కుంకుమ పూజలు, పల్లకి సేవా కార్యక్రమాలు, అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ CR న్యూస్.